హలో అండి. లాస్ట్ వీడియోలో అందరూ నాకు బర్త్‌డే విషెస్ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మీ విషెస్‌తో చాలా 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 హ్యాపీగా అనిపించిందనమాట. యూ మేడ్ మై డే. లవ్ యూ ఆల్. ఇక సంక్రాంతి వెకేషన్ తర్వాత బ్యాక్ టు రొటీన్ అనమాట ఇది. చాలామంది అడుగుతారు హోమ్ మేకింగ్ అంటే బోర్ కదా అని. కానీ నాకలా అనిపించదండి. హోమ్ మేకింగ్ అంటే జస్ట్ పని కాదు. ఇట్ ఈస్ లవ్ ఇన్ స్మాల్ యాక్షన్స్. ఎర్లీ మార్నింగ్ లేచి అందరికీ టిఫిన్, లంచ్ ప్రిపేర్ చేసి ఇస్తే వాళ్ళ ఫేస్‌లో ఆ స్మైల్ నాకెంతో నచ్చుతుందనమాట. పొద్దున్నే మూడీగా కాకుండా హ్యాపీగా డే అయితే స్టార్ట్ చేశామనుకోండి, ఆ రోజంతా మనం హ్యాపీగా గడుస్తుందనమాట. ఇల్లు క్లీనింగ్ అంటే నాకు మోస్ట్ లవబుల్ టాస్క్ అండి. రోజు పనిలో పడి మా కబోర్డ్స్ క్లీన్ చేసి చాలా రోజులైందనమాట. సో, డైరెక్ట్‌గా వెట్ క్లీన్ చేస్తున్నాను. చక్కగా నీట్‌గా అయిపోతాయి. జస్ట్ నార్మల్ వాటర్‌తో అనమాట. ప్రతి ఇంట్లో ప్రతి కార్నర్ కూడా డస్ట్ ఫ్రీగా, క్లటర్ ఫ్రీగా ఉంటే నా మైండ్ కూడా చాలా కామ్‌గా, పీస్‌ఫుల్‌గా ఉంటుంది. అన్నీ క్లీన్‌గా ఉంటే మైండ్ కూడా ఫ్రెష్‌గా అనిపిస్తుంది గదా! మీలో ఎంతమందికి అలా అనిపిస్తుందో డూ లెట్ మీ నో. అండ్ ఫ్లోర్ స్మెల్స్ కానివ్వండి, క్లీన్ బెడ్ షీట్స్, నీట్ కిచెన్ అవన్నీ చూస్తే నాకైతే చాలా హ్యాపీనెస్ ఉంటుందనమాట. స్పార్కిల్ క్లీన్ హౌస్‌లో కప్ ఆఫ్ టీ తాగుతూ, నాకు నేను మెచ్చుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాను. హోమ్ మేకింగ్ నాకు బర్డెన్ కాదండి. అది నా చాయిస్. అది నా ప్రైడ్ అనమాట. నా పీస్‌ఫుల్‌నెస్. అండ్ యెస్, ఐ లవ్ బీయింగ్ ఏ హోమ్ మేకర్.